ఒకప్పుడు ఒక చిన్న గ్రామం పక్కన ఒక మాయదారి చెట్టు ఉండేది. అందరూ ఆ మాయదారి చెట్టు గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. చెట్టుకు దగ్గరగా వెళ్లిన వారికి కొంతమందికి అదృష్టం కలిగిందని, మరికొందరికి దురదృష్టం వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు రవి అనే పిల్లవాడు ఈ మాటలు అన్నీ విని, నేనెప్పుడు ఇలాంటి చెట్టు గురించి వినలేదు, ఒకసారి చూద్దాం అని అనుకుని చెట్టు దగ్గరకు వెళ్తాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెట్టు దగ్గర నుంచి గట్టిగా శబ్దం వస్తుంది. రవి, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. దానికి నువ్వు సరైన సమాధానం చెప్పగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. రవి లోపల భయపడుతూనే బయటికి ధైర్యంగా అడుగు అంటాడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి? రవి తడపడకుండా సమయం అని సమాధానమిచ్చాడు. రెండో ప్రశ్న, మానవ జీవితంలో సంతోషం ఎక్కడుంది? రవి నవ్వుతూ చెప్పాడు, మానవ జీవితంలో సంతోషం వాళ్ళ మనసులో ఉంటుందని. మూడవ ప్రశ్న, ఎవరైనా మంచి మార్పులు తీసుకురావాలంటే ఏది అవసరం? రవి గట్టిగా చెప్పాడు, మన ప్రయత్నం అని. రవి, నీ జవాబులు సరిగ్గా ఉన్నాయి. నీ ధైర్యం, నీ తెలివితేటల వల్ల నీ జీవితం ప్రకాశిస్తుంది అని చెట్టు ఆశీర్వదించింది.